హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి ఎక్సైజ్ 1.1 అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అయిపోయింది. సో ఈరోజు ఎక్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం, ఓకేనా. సో ఎక్సైజ్ 1.2 చేయబోయే ముందు ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి మొత్తం అవసరం లేదు, ఓన్లీ స్టేట్మెంట్ అర్థమైతే సరిపోతుంది. ఓకే, వాట్ ఈజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్? Every composite number can be expressed as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. ఓకే, సో ఇది స్టేట్మెంట్ ఏంటి అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. మనం ఏదైనా సరే కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే అది కంపల్సరీ ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది అవుతుందన్నమాట. అంటే ఏ కాంపోజిట్ నెంబర్ అయితే తీసుకున్నా సరే మనం దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఈ ఫ్యాక్టరైజేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే యూనిక్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. వాటి ఆర్డర్ అనేది చేంజ్ అవ్వచ్చేమో కానీ దాని ఫ్యాక్టరైజేషన్ మాత్రం యూనిక్గా ఉంటుంది. సో ఇది నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకుందాం. ఇదే నెంబర్ కాంపోజిట్ నెంబర్. సో 18ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 9స్గా రాసుకోవచ్చు కదా. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 9 ఎలా రాసుకుంటాం? 3 3గా రాసుకుంటాం. సో ఇక 2 3 3 ఈ మొత్తం ఏంటి? ప్రైమ్ నెంబర్స్, ఇవి ప్రైమ్స్. సో 18 అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ఎలా రాసాము? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాం. ఓకే, ఇలాగే 18 ఇంకా ఎట్లా రాసుకోవచ్చు మనం? 3 6 అని కూడా రాసుకోవచ్చు కదా. సో 3 × 6 అంటే మళ్ళీ 3 2s are 6. ఓకే, సో చూడండి ఇక్కడ దీన్ని మనం రాసుకోవచ్చు 2 × 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్గా రాసుకుంటాం. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. సో 3 స్క్వేర్ ఇంటూ సింగిల్ 2 ఉంది కాబట్టి 2. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకున్న 8కి ఫ్యాక్టర్స్ని, ఇక్కడ తీసుకున్న 18కి ఫ్యాక్టర్స్ అండ్ ఇక్కడ తీసుకున్న 18కి ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. వీటి ఆర్డర్ అనేది మారింది. ఇక్కడ 2 వచ్చింది, నెక్స్ట్ 3 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది. కానీ సేమ్ ఇక్కడ ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయిగా. చూడండి బాగా, ఇక్కడ 1 2 1 2, ఇక్కడ 3 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అంటే ఆర్డర్ అనేది చేంజ్ అవ్వచ్చేమో కానీ దీంట్లో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అవ్వవు అని. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ మీన్స్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తూ, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఫ్యాక్టరైజేషన్ అనేది సేమ్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఆర్డర్ అయితే చేంజ్ అవుతుందేమో కానీ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి? యూనిక్గా ఉంటాయి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం, చూడండి. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ సమ్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి 5 ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్స్ని ఏం చేయాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి 140. ఓకేనా. సో దీన్ని మల్టిప్లికేషన్ మెథడ్లో, ఎల్సిఎమ్స్ మెథడ్లో చేస్తే 2 2 7s are 14 and 0. సో డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదా మీ అందరికీ. సో 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే అది దేనితో డివిజిబుల్ అవ్వాలి? దీని యూనిట్స్ ప్లేస్లో ఏమేమి ఉండాలి? 0 2 4 6 and 8. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6. 7లో 6 పోతే 1 రిమైనింగ్ ఉంటుంది. 1 and 0 10. ఓకేనా. 10 అంటే 2 5s are 10. నెక్స్ట్ 35 వచ్చింది. ఓకేనా. 35 లాస్ట్లో యూనిట్స్ ప్లేస్లో 5 ఉంటే అది దేంతో డివిజిబుల్ అవుతుంది? 0 or 5 ఉంటే కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతాయి. సో 5 7s are 35 and 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 7 1s are 7. సో మనకి ఇక్కడ 1 వచ్చినాక ఈ ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాం, అవునా. సో 114 మనం ఎలా రాస్తున్నాము? 2 × 2 ×
5 ఇంటూ 7గా రాసుకుంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా. అలాగే సెకండ్ సమ్ చూడండి, 156. ఓకే. సో యూనిట్స్ ప్లస్లో 6 ఉంది కాబట్టి 2తో మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. సో 2 7s are 14, 2 8s are 16, 2 4s are 8, 2 3s are 6, 1 ఉంటుంది 18, 2 9s are 18. నెక్స్ట్ లాస్ట్లో 9 ఉంది కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. సో 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ 2 నెంబర్స్ని సమ్ చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో అది 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ కూడా ఏమవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. 3 1s and 3 3s. ఓకే. 13 is a prime number, so we can written as 13 1s. So 156 can be written as 2 into 2 into 3 into 13. It is nothing but 2 square into 3 into 13. These are the prime factors of 156. Okay. Next, third sum, 3825. Okay. So in units place we have number 5. So it is divisible by 5. 5 7s are 35. So 32 ఉంటుంది ఇంకా. 5 6 are 30. నెక్స్ట్ 25 కదా, 5 5s are 25. మళ్ళీ యూనిట్స్ ప్లస్లో 5 వచ్చింది కాబట్టి 5తో చేస్తే 5 1s are 5, 2 ఉంటుంది 26, 5 5s are 25, ఇక్కడ 1 ఉంటుంది 15, 5 3s are 15. సో ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవ్వదు. ఓకే. సో యూనిట్స్ ప్లస్లో 0 2 4 6 8 లేవు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. 3తో అవ్వాలి అంటే ఈ టోటల్ని సమ్ చేస్తే ఎంత రావాలి, 3 రావాలి. సో 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే. 1 + 5 is 6, 6 + 3 is 9, 9 is divisible by 3. So total number is divisible by 3. 3 5s are 15 and 3 1s are 3. నెక్స్ట్ కూడా 3తో చూద్దాం, ఎందుకంటే 5 + 1 is 6 and 6 is divisible by 3 అవుతుంది కదా. సో 3 1s are 3 and 21. ఓకే. 3 7s are 21. ఓకేనా. 17 is a prime number. So 17 1s are 17. So 3825 can be written as 5 into 5 into 3 into 3 into 17, which is equal to how many times 5 multiplied? 2 times. So 5 square into repeating 2 times 3 is, so 3 square into 17. Okay, this is the answer. Next, fourth one, 5005. Okay. In units place we have digit 5, so it can be divisible by 5. 5 1s 0 0, మళ్ళీ 5 1s. ఓకే. సో నెక్స్ట్ చూడండి, లాస్ట్లో 0 0 ఈవెన్ నెంబర్స్ లేవు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 + 1 2 వస్తుంది. సో 2 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది మొత్తం కూడా అవ్వదు. లాస్ట్లో 5 కూడా లేదు. సో మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి, 3 7s వేస్తే 21 వస్తుంది, లేదు 7 3s వేస్తే 21 వస్తుంది. నెక్స్ట్ 11 టేబుల్తో మల్టిప్లై చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఓకే. యూనిట్స్ ప్లేస్లో 1 వచ్చే ఛాన్సెస్ ఇవి. సో ఇక్కడ మనకి 3తో పాసిబుల్ లేదు కాబట్టి 7తో చెక్ చేద్దాం. ఓకేనా. సో 7తో చేస్తే 7 1s are 7, 10లోంచి 7 తీసేస్తే ఎంత, 3 ఉంటుంది. సో 3 0 30, 7 4s are 28, 30లోంచి 28 తీసేస్తే రిమైనింగ్ 2 and 1 is 21. సో 21 7లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 3s are 21. ఓకే. నెక్స్ట్ 143. నెక్స్ట్ చూడండి 13 టేబుల్తో చూడండి, 13 1s are 13, 14లోంచి 13 పోతే 1 ఉంటుంది, మళ్ళీ 13. సో 1, ఇది 11 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో 11 1s are 11. ఓకే. అంటే 5005 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి 5 into 7 into 13 into 11. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి, 7429. 7429. ఓకే. సో మన ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమేంటి, 2 3 5
అండ్ 7, 11, 13, 17, 19, 23 ఇట్లా ఉంటాయి ప్రైమ్ నెంబర్స్. అవును కదా. సో ఇక్కడ చూడండి 2తో డివిజిబుల్ అవుతుందా, ఇది అవ్వదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి లేవు. సో ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 7 + 4 ఈజ్ 11, 11 + 2 13, 13 + 9 22 వస్తుంది. సో అంటే అది డివిజిబుల్ అవ్వదు 3తో. నెక్స్ట్ 5తో అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. సో అది కూడా అవ్వదు. నెక్స్ట్ 7తో చెక్ చేస్తే ఒకసారి చెక్ చేద్దామా. 7 4 2 9/7, 7 1s are 7. నెక్స్ట్ 2 నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0, 7 5s are 35. నెక్స్ట్ ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. 79, 79 అంటే 35 ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. 7 1s వేసుకుంటే మళ్ళీ 7 6s are 42 అవుతుంది. 7 1s అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది రిమైండర్. సో 7తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 11తో చూసుకుంటే 7 4 2 9/11. సో 11 6s are 66, 82 ఉంటుంది. 77 7s, 77 అంటే 3 2 5 59 ఉంటుంది. 5 11 5s are 55, 59 15 పోతే రిమైనింగ్ 4 ఉంటుంది. సో 11తో కూడా డివిజిబుల్ అవ్వదన్నమాట. సో ఇట్లాగా మనం ఒక్కొక్క నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనకి ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే 17తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో 17తో చేస్తే 17, నెక్స్ట్ 17 టేబుల్తో చేస్తే 17 4s are 68, అంటే రిమైనింగ్ 8 ఉంటుంది. 82 ఉంటుంది. సో 82 అంటే 17 5s అంటే 85 వస్తుంది. కాబట్టి మళ్ళీ 17 4s తీసుకుందాం. సారీ ఇక్కడ 6 కదమ్మా వచ్చేది, 6, 17 4s are వస్తుంది. నెక్స్ట్ 62 వస్తుంది. 62 అంటే 17 3s are 51. నెక్స్ట్ 51 పోతే రిమైనింగ్ 11 ఉంటుంది. 11 and 9 వచ్చేసి 119 అవుతుంది, అంటే 7s. ఓకేనా. సో 17 అనేది 437 టైమ్స్ పోతుంది. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఈసారి 19తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. సో 19తో డివిజిబుల్ అవుతుంది అంటే 19 2s are 38. సో 43లోంచి 38 పోతే ఎంత వస్తుంది, 57 వస్తుంది. సో 19 3s are 57. సో 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 1s, అంటే 7429కి మల్టిపుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి 17 × 19 × 23. సో ఇలా రాసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ LCM and HCF of the following integers by the prime factorization method. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసుకుంటూ వీటికి మనం LCM and HCF అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 12, 15 and 21. ఓకే. సో 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 2 6s are 12. ఓకే. దీన్ని రాసుకోవచ్చు 2 × 3 which is equal to 2 square × 3. 12 అంటే 2 square, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్గా రాసుకుందాం. అలాగే 15కి చేయండి, 3 5s are 15. అండ్ 21కు చేస్తే 3 7s are 21. ఓకే. సో ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే చూడండి, ఇక్కడే మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా. సో ఈ ఫ్యాక్టర్స్ వచ్చినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ని రాసుకుంటాం. విత్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉన్న దాంతో స్టార్ట్ చేస్తాం. సపోజ్ మీకు టెక్స్ట్ బుక్లోనే విత్ ఎగ్జాంపుల్తో ఇచ్చారు, ఒకసారి చూడండి. LCM అంటే ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్స్. సో మనకు ఉన్నటువంటి ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఓకే. చూడండి, ఇక్కడ మనకి 2 ఉంది. 2కి గ్రేటెస్ట్ పవర్ ఎంత, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సో 2 స్క్వేర్ అనేది గ్రేటెస్ట్ పవర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ కామన్గా ఏముంది, 3 ఉంది. అవునా.
సో 3కి గ్రేటెస్ట్ పవర్ ఏమన్నా ఉందా? లేదు, ఉన్నది ఒకటే 3. సో 3 రాసుకుంటాం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది? 5 ఉంది. సో 5. అండ్ నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 7. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కవర్ అయ్యేటట్లు రాసుకుంటాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 రాస్తున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 అనేది అన్నిట్లో ఉంది కాబట్టి ఒక్కసారి రాస్తే సరిపోతుంది. సో 3 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అండ్ 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అండ్ 7 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో ఉన్నవి మొత్తం రాసుకొని కామన్గా ఉన్నదేమో ఒక్కటి రాసుకుంటాము అండ్ ఇచ్చిన వాటిలో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఎలా రాస్తాము అంటే ఇచ్చినటువంటి వాటిలో కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్నే రాసుకుంటాం. ఓకే, సో చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్. ఓకే, వీటన్నిటిలో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది? 3 కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈ 3కి ఇన్ కేస్ కనుక పవర్ ఉంటే 3 స్క్వేర్ అనేది కనుక ఉంటే 3 అండ్ 3 స్క్వేర్లో ఏది స్మాలెస్ట్? 3 అనేది స్మాలెస్ట్ కాబట్టి ఆ 3ని రాసుకుంటాం. సో ఇక్కడ ఉన్నదే 3 కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. 17, 23 and 29. ఓకే, సో 17, 23 and 29. సో 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1, 17. 23 1 into 23, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమ్. నెక్స్ట్ 29 కూడా 1 into 29. ఓకే, సో ఎల్సిఎం అంటే ఏం రాసుకుంటాం మనం? ది గ్రేటెస్ట్, ఎవ్రీ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ నెంబర్ని రాసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి 17 into 23 into 29 అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏం రాసుకుంటాము? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అవునా, ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఏముంది? 1 అనేది కామన్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో లీస్ట్ ఏముంది? ఇక్కడ 1 ఉంది. సో దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్ని మీరు పక్కన రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్, 4th, 5th మీరు చేయొచ్చు, సేమ్ ఇదే వేలో ఉంటాయి. ఓకే, ఒకసారి 5th చెప్తాను చూడండి. 306 and 657. ఓకేనా. నెక్స్ట్ 306 అంటే 306 ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్లో పోతుంది కదా. 2 into 2 6 are 30 and 2 3s are 306 చూడండి. 2 టేబుల్లో 2 into 2 1s are 2, 10 ఉంటుంది. 2 5s are 10 and 2 3s are 6. నెక్స్ట్ లాస్ట్లో 3 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. సో 3తో చూస్తే 3 5s are 15 and 3 1s are 3. నెక్స్ట్ 2 into 3 into 3 into 3 టేబుల్తో మళ్ళీ చేస్తున్నాం అంటే 3 1s are 3, 21, 3 7s are 21. ఓకే, 17 ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. ఇంతటితో మనం ఎండ్ చేసేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 657 ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇది 2తో డివిజిబుల్ అవ్వదు. సో 3తో అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, 6 + 5 ఈజ్ 11, 11 + 7 ఈజ్ 18 కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. 3 into 3 2s are 6, 3 1s are 3, 5 నుంచి 3 తీసిస్తే రిమైనింగ్ 2 ఉంటుంది. 27, 3 9s are 27. ఓకే, అగైన్ 3 7s are 21 and 3 3s are 9. ఓకేనా. నెక్స్ట్ సో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రెండిటికి హెచ్సిఎఫ్ ఏం రాస్తాం? హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉన్నవి. రెండిట్లో కామన్గా ఏముంది? 2 3s అంటే 3 స్క్వేర్ అనేది కామన్గా ఉంది. సో ద ఎల్సిఎం ఈజ్ 3 స్క్వేర్ విచ్ ఈజ్ 9. హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఇక్కడ చూడండి 2 into 3 అనేది రెండిట్లో కామన్గా ఉంది అండ్ హైయెస్ట్ ఎంత? 3 స్క్వేర్. సో విచ్ ఈజ్ 3 స్క్వేర్ into 17 into 73. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ అనేది ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద ఎల్సిఎం అవుతుంది. మల్టిప్లై చేసి రాయండి. ఓకేనా.